ఓం సాయిరామ్. బిడ్డా, మీ ఇంట్లో మనుషుల మధ్య మనస్పర్ధాలు పెరిగి గొడవలు జరిగి మనుషులు దూరంగా ఉంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని మీకు కూడా అర్థం కావట్లేదు. ఇంట్లో శాంతి లేదు. చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద గొడవలుగా మారుతున్నాయి. మనుషుల మధ్య మనసులు దూరం అవుతున్నాయి. అలాంటి సమయంలో ఒక దివ్యమైన మార్గం ఉంది. అదే ఈ బాబా చూపించినటువంటి ఒక దారి. నేను ఒక కథ చెప్పబోతున్నాను. ఆ కథలో ఆ కుటుంబం యొక్క పరిస్థితులు, ఆ ఇంట్లోని అశాంతి, ఆ బాబా కృప వల్ల అన్నీ తొలగిపోయాయి. ఆ కుటుంబ పరిస్థితులు ఎలా మారాయో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. మీరు కూడా ఈ కథను వినడం వలన బాబా కృప మీపై ఉండి మీరు కూడా మీ ఇంటి పరిస్థితులను మార్చుకోగలరు. ఆ బాబా కృపతో మీ ఇల్లు కూడా సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. ఒక ఊరిలో రవి, సుజాత దంపతులు ఉండేవారు. వారి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. రవి ఎప్పుడు చూసినా సుజాతపై కోప్పడుతూ ఉండేవాడు. సుజాత రవిని చూస్తూ బాధపడుతూ ఏమీ అనలేక తను చాలా బాధపడుతూ ఉండేది. ఒకసారి ఇంట్లో నాకెప్పుడు సంతోషం ఉండదు, శాంతి ఉండదు, నేను నీ వల్ల విసిగిపోతున్నాను అని చెప్పి రవి సుజాతపై కోప్పడేవాడు. సుజాత, నాకు చాలా బాధగా ఉంది. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. నాకు కూడా బాధలుంటాయి కదా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ బాధపడుతూ ఏడ్చేది. ఇలా వీరిద్దరి మధ్యలో గొడవలు జరుగుతూ ఉండగా వారి పిల్లలు వీరిని చూసి బాధపడుతూ భయపడుతూ ఒక మూలన కూర్చొని ఉండేవారు. వారికి అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. రవి, సుజాత దంపతుల ఇంట్లో ప్రతిరోజు గొడవ జరుగుతూ ఉండేది. ప్రేమ కంటే కోపమే ఎక్కువగా ఉండేది. ఒకరోజు సుజాత ఇలా గొడవలు జరుగుతూ ఉంటే కుటుంబం పాడైపోతుంది అని చెప్పి బాధపడుతూ ఒక ఆలోచన చేసింది. తన ఇంటికి దగ్గరగా ఉండే బాబా మందిరానికి వెళ్ళాలనుకుంది. ఒకరోజు ఆమె దేవాలయానికి వెళ్ళి బాబా ముందు కూర్చుని తన బాధ అంతా చెప్పుకుంది. బాబా, మా ఇంట్లో శాంతి లేదు, సుఖ సంతోషాలు లేవు, దయచేసి నాకు ఒక మార్గం చూపించండి అంటూ బాబాని వేడుకుంది. ఆ రోజు రాత్రి ఆమెకు ఒక స్వప్నం వచ్చింది. ఆ బాబా కలలో కనిపించి ఇలా అన్నారు: భయం వద్దు బిడ్డా, శ్రద్ధ ఆసక్తితో నన్ను స్మరించు, ప్రేమతో మాట్లాడుకోండి, ప్రార్థన చేయండి అని తనకి ఒక సందేశాన్ని ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఆమె ప్రతిరోజు దీపం వెలిగించి బాబాని ప్రార్థన చేయడం ప్రారంభించింది. అదేవిధంగా ఓం సాయినాథాయ నమః అని స్మరిస్తూ ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత ఇంట్లో ఉన్న పరిస్థితులు మారడం మొదలయ్యాయి. చిన్న చిన్న విషయాలకి చిన్న చిన్న గొడవలు జరగడం ఆగిపోయాయి. ఇంట్లో చిన్న చిన్న మార్పులు మొదలయ్యాయి. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమగా ఉండడం మొదలుపెట్టారు. అది చూసి పిల్లలు కూడా సంతోషంగా ఉన్నారు. బాబా దయ వల్ల వారి కుటుంబ పరిస్థితులు మారిపోయి సుఖ సంతోషాలు విరాజిల్లాయి. నీవు కూడా బాబాపై నమ్మకం ఉంచి ఓర్పుతో, సహనంతో ఓం సాయినాథాయ నమః అని 21 సార్లు ప్రతిరోజు జపించండి. సాయినాథుని కృపతో మీ ఇంట్లో కూడా సుఖ సంతోషాలు, ప్రేమానురాగాలు విరాజిల్లుతాయి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.